గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య సంఖ్య 2570. సమస్య: హరితత్వమును మెచ్చి నాస్తికుడు బ్రహ్మానందముంజెందెరా. హరితత్వమును మెచ్చి నాస్తికుడు బ్రహ్మానందముంజెందెరా. సందర్భము: ఒకానొక రైతు నాస్తికుడు. అతడు తన పొలం విషయంలో ఎంతగానో కృషి చేస్తాడు. జాగ్రత్తగా నాట్లు వేసిన తరువాత కొద్ది రోజులకు చూస్తే అంతా పచ్చగా కనుల విందుగా కనిపించిందా పొలం. పచ్చ రంగును హరితవర్ణం అంటారు. నిర్మల స్వభావం నిర్మలత్వం అవుతుంది. అలాగే హరిత స్వభావం హరితత్వం అవుతుంది. కాబట్టి తన పొలంలోని హరితత్వమును చూచి హరితత్వమును చూచి మెచ్చుకొని ఒకానొక నాస్తికుడైన కర్షకుడు బ్రహ్మానందాన్ని పొందినాడు అని చెప్పే సందర్భం. అరయన్ నాస్తిక కర్షకుండు ఒకడు అనూహ్యంబైన యత్నముతో వర కేదారమే లోకమంచు నిరతంబు ఆ నేల తల్లింగను సరిగా నాట్లను వేయగా అదియు సస్యశ్యామలం బయ్యే. ఆ హరితత్వమును మెచ్చి హరితత్వమును మెచ్చి నాస్తికుడు బ్రహ్మానందముంజెందెరా. అరయన్నాస్తిక కర్షకుండొకడనూహ్యంబైన యత్నముతో వరకేదారమె లోకమంచు నిరతంబా నేల తల్లింగను సరిగా నాట్లను వేయగా నదియు సస్యశ్యామలం బయ్యే. ఆ హరితత్వంబును మెచ్చి నాస్తికుడు బ్రహ్మానందముంజెందెరా. ఆ హరితత్వమును మెచ్చి నాస్తికుడు బ్రహ్మానందముంజెందెరా. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు. తేదీ 13/1/2018.